హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే వ్లాగ్ అనమాట. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సాంబార్ చేస్తున్నాను. అందులో మా ఆయన ఫోన్ చేసి ఇంటికి చుట్టాలు వస్తున్నారు, చికెన్ తెచ్చి స్పెషల్గా వంట చెయ్యి అని ఫోన్ చేశారనమాట. ఎందుకు వంట చేసేది, ఆర్డర్ చేసాం అనుకున్నా. అదేదో జొమాటోనో టొమాటోనో అంటమ్మా, సాసి అని సాగునింతం చదువుకుంటా సన్నాయి నొక్కులు నొక్కుతారని, ఎందుకు ఇవన్నీ అపనిందలు అవసరమా అని చాచి అనుకుంటా చాగునింతం చదువుకుంటా చిన్నప్పుడు బల్లో చదువుకున్న గుణింతాలు ఉన్నాయి కదా, అవి గుర్తొచ్చేసి చటుక్కున పోయి చిటుక్కున చికెన్ తెచ్చేసి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మూకుడులో వేసేసి మసాలా పట్టించిన చికెన్ మొత్తం తీసి ఇది కూడా మూకుడులో వేసేసి అటు ఇటు 2 సార్లు గెరటితో తిప్పేసరికి జాజీ అని జాగునింతం చదువుకుంటూ జగ్గులో ఉన్న నీళ్ళన్నీ పోసేసరికి మళ్ళీ మా ఆయన గారు ఫోన్ చేసి చుట్టాలు రావట్లేదంట, బస్ అందలేదంట, రేపు వస్తారంట అనేసరికి ఇంకా నయ్యా ముందే చెప్పావు, కొంచెం ఆగి చెప్పుంటే జగ్గులో నీళ్ళన్నీ మూకుల్లో పడిపోయి. ఏంటి, జగ్గులో నీళ్లు మూకుల్లో పడిపోయా, అరకిలో చికెన్ని కిలో చేస్తావా అని మా ఆయన 2 దెప్పులు తిప్పేసి ఆ పేస్టులు ఈ పేస్టులు వేసేసి ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా ఇలా ఫ్రై చేశారనమాట. వెళ్ళిన వాళ్ళు అమ్మాయి బస్ అందలేదు, మేము వెళ్ళిపోతున్నాము, టాటా బాయ్ బాయ్ అని చెప్పి టాగునింతాలు బాగుంతాలు చదువుకుని వెళ్ళిపోయారనమాట. అయ్యో ఇంత కష్టపడింది ఇందుకోసమా అని సరేలే అని ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా ఉన్న మసాలాలు దట్టించినన్ని వేసేసి అటు ఇటు తెప్పేసి ఇలా ఫ్రై చేశారనమాట. అంతే అండి ఈ వీడియో. సాంబారు చికెన్ ఫ్రై ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా ఇవ్వండి. ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.